హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం గుళ్ళో ప్రసాదంగా తీసుకునే చింతపండు పులిహోరని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి ఇలా నానబెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఉంచి ప్యాన్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ నువ్వులు వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాగా వేయించండి. నువ్వులు చిటపటలాడడం స్టార్ట్ అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చల్లగా అయిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలను వేయించండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పల్లీలను వేయించుకోవాలి. ఇలా పల్లీలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. తర్వాత లో ఫ్లేమ్లో కరివేపాకును వేయించుకుందాం. కరివేపాకు వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలాగే 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేయించుకుందాం. పచ్చిశనగపప్పు దోరగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. తర్వాత ఇదే ప్యాన్లో చిటికెడు మిరియాల పొడి, మనం నానబెట్టుకున్న చింతపండుని వేసి 2 పచ్చిమిర్చిని వేసి బాగా వేయించండి. పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, చింతపండు అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది. తగినంత సాల్ట్ని వేసి బాగా కలపండి. ఈలోపు రైస్ని ఇలా తీసుకుందాం. ఒక స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని బాగా కలపండి. చింతపండు బాగా ఉడికి ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అయిన తర్వాత దీన్ని ఆయిల్ రైస్లో యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని ఈ రైస్లో బాగా కలపండి. మనం వేయించుకున్న పల్లీలని, కరివేపాకుని, పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో యమ్మీ అయిన గుళ్ళో తీసుకునే ప్రసాదం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.